వెనక చూసుకోకుండా వెళితే ఇలాంటి దరిద్రపు సీన్లు ఎదురవుతాయే. తిరగా. ఇంకా రాడింటే చూద్దాం పదండి. బాగుంది గారు. కర్మ, నేనన్నది వాడు ఉన్నాడో లేదో చూద్దామని. పదండి 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 చూద్దాం. పారిపోయాడే. అమ్మ వేధవ, తప్పించుకున్నాడే. ముందుకెళ్ళి చూద్దాం పదండి. పదండి. ఎండతో చేస్తున్నావు. వీడెక్కడ చచ్చాడో ఏమిటో, వాళ్ళే తప్పించుకుని వెళ్ళిపోయాడే. అటు చూడండి, వీడేంటే శరణాలయం దగ్గరకు వచ్చాడు. అక్కడ పోయేదేమైనా మిగిలింటే ఇక్కడ పోయడానికి వచ్చి ఉంటాడు అత్తయ్య గారు. ఏంటదే? వీడేంటే నోట్లో వేళ్లు పెట్టాడు. అవును, నాలుక ఎంతుందో ఖర్చుకుంటున్నాడు అత్తయ్య గారు. విజిలిస్తాడంటే నాకేం తెలుసు అత్తయ్య గారు, చూడండి. చూసాను. అరవకరవకరవకు మామా. మామా మంచిగున్నావా మామా? అయితే దీన్ని ఇక్కడ దాచాడా? ఏయ్, సైడ్కి వెళ్దాం. రండి 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 రండి. ఏయ్ రావి. ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నా మామా. సారీనే, నిన్ను ఇలా అనాథాశ్రమంలో వదిలేసి వెళ్లాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదే. కానీ తప్పట్లేదే. బాధపడకు మామా, ఇంట్లో ఒక్కదాన్నే ఉండే కంటే ఇక్కడే మంచిగున్నది మామా. ఈడ చాలా మంది పిల్లలు ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా. చాలా మంది పిల్లలంట. పోనీలే అమ్మా, అంత బాగానే ఉందిగా. మంచిగానే ఉన్నది కానీ ఆ వార్డనే దెయ్యం లెక్క ఉంది. ఏమని అందా అమ్మా? నన్నేం అనలే గాని చిన్న పిల్లల్ని పాష్ పనికి పంపిస్తుంది మామా. పాచి పనికి పంపిస్తుందా? అవు మామా, ఎవరెవరో ఆంటీలు వస్తున్నారు, గాళ్లతో పాటు పంపి అంట్లు దమ్ముడు బట్టలు ఉతుకుడు గిట్లా అడ్డమైన ఎట్టి సాగర్ చేపిస్తుంది. అయ్యో పాపం, నిన్ను వెళ్ళమంటే మాత్రం వెళ్ళకమ్మా. అవసరమైతే బయటకొచ్చేయి. నాకు పని చెప్తే సొంపుడు చంపుతా మామా. అయ్యో 5 లక్షలు అంటండి, 5 లక్షలు. రండి వెళ్దాం. అమ్మో, అంటే మన చిట్టి దాన్ని కిడ్నాప్ చేస్తారా? మనముండగా ఎలా కిడ్నాప్ చేస్తారే? రేపు రిసార్ట్ లో యుద్ధమే. రిసార్ట్ ఏమున్నది మేడం, మా మామతో ఉంటే ఇవన్నీ చూపించేటోడే కాదు. అలాగా? నీకు మావున్నాడా? అయిపోయావే. రిసార్ట్ చూసిన సంతోషంలో నిజం చెప్పేసిందే, ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. మేడం, గోవాలో ఉన్న శరణాలయంలో మీ లెక్కనే ఒక ఇన్ఛార్జ్ మేడం ఉండేది. ఆ మేడంకున్న హస్బెండ్ ని నేను మామ అని పిలిచేదాన్ని. ఆ మామ అన్నమాట. అలాగా? మేడం, నేను చాలా అదృష్టవంతురాల్ని మేడం. ఎందుకమ్మా? పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఇంత పెద్ద రిసార్ట్కి వచ్చాను. అదే మా నాన్నమ్మ గారితో ఉండుంటే టికెట్ కొనుక్కొని రావాల్సి వచ్చేది. నానమ్మ అంటే
నీకు నానమ్ముందా? అయ్యయ్యో చెప్పేసానే. నేను నాన్నమ్మతో ఉంటే అన్నాను గాని ఉంది అన్నానా? ఓ కరెక్ట్ కరెక్టే. కంగ్రాట్సే. ఎందుకే? నీకు నా లెక్కన పిసినారు బుద్ధులు వచ్చినట్టున్నా. సరే సరే అందరూ వెళ్ళి ఆడుకోండి. హే, నేను స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటా. నేను రెయిన్ డాన్స్ ఆడుకుంటా. నేను వాటర్ స్లైడ్ ఆడుకుంటా. నేను కూడా రెయిన్ డాన్స్ ఆడతా. ఆ? ఆగండి ఆగండి ఆగండి. అంత లేదమ్మా. వాటర్లో ఆడుకోవాలంటే 100 రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనాలి. మీ అందరికీ కలిపి వేళ్లలో ఖర్చు అవుతుంది. అయితే ఏంటండి ఖర్చు పెట్టండి. వీళ్ళందరికీ ఖర్చు పెట్టడానికి వీళ్ళేమన్నా నా అత్త పిల్లలా మావ పిల్లలా? నోరు మూసుకుని వెళ్ళి ఆ గడ్డిలో ఆడుకోండి. వెళ్ళండి. ఆగవే, వాళ్ళని ఆడుకోనివే. ఆడుకోనివ్వు. వాళ్ళు ఆడుకుంటారు కదనే మనం కిడ్నాపింగ్ చేసేది. అబ్బో నీకు బుర్రుందయ్యో. మరి ఏమనుకున్నావు? చాలు చాలే ఆపో. పాప కిడ్నాప్ గురించి అనుకుంటా. ఆ పిల్లలు అందరూ ఆడుకోండి. ఏమండి పదండి అక్క దగ్గరికి వెళ్దాం. అలాగే. త్వరగా రావే. ఏ వాళ్ళు పోతున్నారా? పద. పదండి. నమస్తే అక్క. నమస్తే. అందరూ వచ్చారా? లేదు, మేమిద్దరమే వచ్చాం. పిల్లల్ని కూడా పిలవమంటావేంటి? ఫస్ట్ వీడి నోరు మూసేయాలి, పీడ వదిలిపోతుంది. మూసుకోవయ్యా. ఆయన మాటలేం పట్టించుకోకక్క. నువ్వు చెప్పినట్టే అందర్నీ తీసుకొచ్చాను. బయట ఆడుకుంటున్నారు. టైం చూసి ఆ పాపని కిడ్నాప్ చేసే అక్క. కష్టం. ఏ టైం చూడడానికి ఆమె చేతికి వాచలేదుగా. చంపుతా సచ్చినోడా. అక్క ఇంతకీ కిడ్నాపర్ని తీసుకొచ్చావా? చాకు లాంటి కుర్రాళ్ళని ఇద్దరిని తెచ్చా. వంటి బబ్లు. ఎస్ మేడం. రెడీ. ఓకే ఓకే. రండ్రా. ఎస్ మేడం. మేడం. వీళ్ళే కిడ్నాపర్స్. చాకులాంటి కూరగాయలంటే ఏమనుకున్నాను గాని వీళ్ళు కిచెన్ లో కూరగాయలు కోసేలా ఉన్నారే. కిడ్నాప్ ఏం చేస్తారు? రేయ్, వాడెంత వీడెంత అని కూరలో కరివేపాకులా తీసడం కాదురా. 6 అడుగుల బుల్లెట్ గుండెల్లో దిగిపోద్ది.